సూర్య గారి 46th ఫిల్మ్కి డైరెక్టర్ మీరు. చాలా పెద్ద కాంపిటీషన్ ఉండింది, పెద్ద లైన్ ఉండింది. బట్ ఆయన స్టేజ్ మీద అనౌన్స్ చేయగానే చాలా చేసిన విధానం కూడా ఎలా అంటే మై 46th ఫిల్మ్ డైరెక్టర్ అనలేదు, నా మై డియర్ బ్రదర్ వెంకీ అని చెప్పేసి చెప్పారు కదా. సో అసలు ఆయన దగ్గరికి అంటే ఆయన చాలా కాలం నుంచి చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు మీరు తెలుగు సినిమాల్లోకి వస్తారు సార్, స్ట్రైట్ సినిమా చేయండి అని చెప్పి. ఆ అవకాశం మీకు వచ్చింది. సో ఫ్రమ్ దుల్కర్ టు సూర్య గారు షిఫ్ట్ అనేది ఎలా? అంటే నేను సార్ ప్రమోషన్స్ అప్పుడు కూడా అన్నాను, నాకు బాగా ఇష్టమైన తమిళ యాక్టర్లు వచ్చేసి అజిత్ గారు అండ్ సూర్య గారు. అండ్ సూర్య గారితో పనిచేయటం అనేది నాకు ఎప్పుడు ఇట్ వాజ్ ఆన్ మై చెక్ లిస్ట్, నాకు ఆయనతో పని చేయాలని. ఎందుకంటే ఈ వాజ్ అ పర్సన్ హూ ఇన్స్పైర్డ్ మీ. అంటే నేను అప్పటికి ఇంకా యాక్టర్ అవ్వలేదు, బట్ నేను ఇలా యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు మామూలుగా ఇలా కొంతమంది ఏంటి ఐ థింక్ అగైన్ ఈనాడులో పనిచేసి ఒక ఆయన వచ్చేసి తీసుకెళ్ళి ఇక్కడ చూడు గజనీ అనే సినిమా వచ్చింది, చూడు ఒకసారి ఎంత కష్టపడ్డారో, అది అలా ఉండాలి, యాక్టింగ్ అంటే అలా చేయాలి, లేకపోతే చేయక్కర్లేదు. సో గజనీ అనే సినిమా అప్పుడు నన్ను ఇలా సప్తగిరిలో ఎక్కడ ఆడతాను, అక్కడికి వెళ్ళి చూపించారు. అసలు ఏంటి ఒక సినిమా ఇలా ఉంటుందా అని చెప్పేసి, ఒక మనిషి ఇంత కష్టపడతాడా అది ఇది అని చెప్పేసి భలే ఇన్స్పైర్ అయ్యాను. అలాగే అగైన్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అనే సినిమా అసలు చేంజ్ మై పర్స్పెక్టివ్. అంటే ఇట్స్ అ వెరీ 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 సింపుల్ ఫిల్మ్. ఒక మనిషి ఏంటి నాన్న ఏంటి ఒక కొడుకు మధ్యన ఒక బాండ్, హౌ హిస్ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్డ్ హిస్ లైఫ్ అట్ డిఫరెంట్ స్టేజెస్ ఏంటి ఆఫ్ హిస్ లైఫ్. అదంత బ్యూటిఫుల్గా, ఎంత కమర్షియల్గా చెప్పారు ఆ రోజు. అసలు ఆ సినిమాలో ఆయన ట్రాన్స్ఫర్మేషన్స్ యాజ్ అ లవర్, యాజ్ అ ఏంటి లవ్ ఫెయిల్యూర్ అండ్ యాజ్ అ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ లైఫ్, అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ఎందుకంటే అది మన జీవితం, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో అలా ఒక ఆ ఫేస్ ఉంటుంది. మనం పడకపోతే మనం లేచినప్పుడు దానికి విలువ లేదు, తెలియదు, అంతే. హై చూస్తాం, లో చూస్తాం, మళ్ళీ హై చూసినప్పుడే అంతే అంటారు కదా. ఒకసారి టాటా గారు అన్నారు, రతన్ టాటా అన్నారు, యూనో మన అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉండాలి, లేకపోతే స్ట్రైట్ లైన్ అంటే ఇట్స్ మైట్ యాజ్ వెల్ ఇస్ డెడ్. హార్ట్ బీట్ ఉంటేనే హార్ట్ బీట్ లాగానే ఉండాలి లైఫ్ అనేది. అది ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు ఆ సినిమాలో. అండ్ చాలా బ్యూటిఫుల్గా కన్విన్సింగ్గా ఏంటి పోర్ట్రే చేశారు సార్. సో అప్పటి నుంచి నేను అనుకుంటా ఉన్నాను సార్తో వచ్చేసి అలాంటి ఒక సినిమా తీయాలి అని. సో ఇనీషియల్గా నేను ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పినప్పుడు కూడా ఇట్ వాజ్ అ బయోపిక్ ఆఫ్ ఏంటి పర్సన్ హూ రెవల్యూషనైజ్డ్ ఏంటి ఇండియన్ ఇండస్ట్రీస్. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఆల్రెడీ సూరరై పోటర్ చేశారు, జైభీమ్ చేశారు. హీ వాజ్ నాట్ లుకింగ్ ఫర్ ఏంటి అనదర్ బయోపిక్ కైండ్ ఆఫ్ ఇంకో బయోపిక్ చేయడానికి ఆయనకి అంతగా ఇంట్రెస్ట్ లేదు. సో బట్ ఎక్కడో వచ్చేసి చూద్దాం హౌ ఇట్ గోస్ అని చెప్పేసి ఒక చిన్న ఇది ఉండింది. దాని తర్వాత ఆ పర్టికులర్ కథ కొన్ని రైట్స్ వల్ల కావచ్చు, ఇట్ వాస్ టేకింగ్ అ లిటిల్ లాంగర్. 786cc. ఎస్. సో ఇట్ వాస్ టేకింగ్ అ లిటిల్ మోర్ టైం. అప్పుడు వచ్చేసి ఏమన్నా ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఫ్యామిలీ స్టోరీ అన్నప్పుడు నేను ఈ కథ చెప్పడం జరిగింది. ఈ కథ వెంటనే వినంగానే వచ్చేసి నేను ఫస్ట్ ఆయన 2D మూవీస్, ఆయన రాజశేఖర్ కర్పూర్ సుందర్ పాండియన్ గారు అని ఉంటారు, ఓకే, సూర్య గారి ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండ్ పార్ట్నర్ ఆల్సో. సో బేసిక్లీ ఫస్ట్ నేను కథ ఆయనకి చెప్పడం జరిగింది. విపరీతంగా నచ్చింది ఆయన. బికాజ్ ఐ డోంట్ నో ఎక్కడో సూర్య గారికి నచ్చుద్దా అని ఒక చిన్నది. సో అలా ఆయనకి చెప్పంగానే ఇమ్మీడియట్గా నచ్చింది ఆయనకి కథ. సూర్య గారికి చెప్పు అని చెప్పేసి చెప్పారు. సూర్య గారికి కూడా ఫస్ట్ సిట్టింగ్లోనే విపరీతంగా నచ్చింది. సెకండ్ హాఫ్లో వచ్చేసి ఆ టైంకి ఐ డెంట్ హ్యావ్ అ ఫుల్ క్లైమాక్స్. సో వచ్చేసి ఆయన ఇన్పుట్స్ కూడా తీసుకుని అలాగా ఇంకొక నరేషన్లో సినిమా ఓకే అయిపోయింది. సూర్య గారిని మన ఆడియన్స్కి వచ్చేసి ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇట్ విల్ బీ అ ప్రాపర్ హ్యాపీ ఫ్యామిలీ ఫిల్మ్ విత్ వెరీ గుడ్ హ్యూమన్ ఎమోషన్. ప్రతి సినిమా ఒకేలాగా ఉన్నా కూడా మనం అవును ఇదైపోతాం అని చెప్పి. సార్లో చూసుకుంటే సార్కి దీనికి డిఫరెన్స్ ఉన్నా కానీ మీ హీరో ఒక కామన్ మ్యానే. ఇప్పుడు మరి దీంట్లో కూడా సేమ్ అలాంటి ఒక టింజ్తోనే నడుస్తాడు హీరో లేదా? మీరు సంజయ్ రామస్వామి లాంటి క్యారెక్టర్ని చూస్తారు. ఓకే ఓకే. సో బేసిక్లీ అగైన్ ఇప్పుడు బేసిక్లీ రంగ్దేకి సార్కి వచ్చేసి ఒక డిఫరెన్స్. ఎస్, అది వచ్చేసి సార్ వచ్చేసి కొంచెం దాన్ని ఏమంటాం, ఒక ఫీల్ గుడ్, ఒక చిన్న రెవల్యూషనరీ అండ్ ఓ సోషల్ మెసేజ్ ఉన్న సినిమా.
నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నేను అలాంటి సినిమా చేస్తానేమో అనుకున్నప్పుడు దానికి కరెక్ట్గా కాంట్రాస్ట్ ఆపోజిట్ ఏంటి, కాన్ మూవీ. సో కాన్ మూవీ చేద్దామని చెప్పేసి అనుకుంటాం జరిగింది. నాకు ఇప్పటికీ గుర్తు. సో సార్ సినిమా చెప్పినప్పుడు, కథ చెప్పినప్పుడు, తొలి ప్రేమలో వచ్చేసి ఒక కార్లో కిస్ సీన్ లాంటిది లేదు, బట్ యా అది బాగానే ఉందండి, అది ఊరు నుంచి వెళ్ళేసే సీన్ చాలా బాగుంది, అది బాగా కరెక్ట్గా తీస్తే అసలు చాలా పెద్ద పెద్ద సీన్ అవుతుంది అలా అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత నేను లక్కీ భాస్కర్ చెప్పినప్పుడు, అరే ఆ ఊరు నుంచి వెళ్ళేసే సీన్ లాంటిది ఒక్కటి లేదే అన్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో చెప్పినప్పుడు, అరే మన లక్కీ భాస్కర్లో ఏది షాపింగ్ సీక్వెన్స్ లాంటిది అన్నా ఉంటాం. సో ద హోల్ పాయింట్ ఈస్, ఇఫ్ ఐ డూ సేమ్ జానర్, ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు తొలి ప్రేమ తర్వాత మిస్టర్ మజ్ను చేసినప్పుడు యూ హ్యావ్ మనకు తెలియకుండానే యూ టెన్ టు రైట్ సిమిలర్ సీన్స్. సెటప్ కూడా అదే వచ్చేసి సెటప్ సిమిలర్ ఉంటుంది. సో సీన్స్ మనం ఎంత గొప్పగా రాసినా కంపారిజన్ ఉంటుంది. దాని తర్వాత అదే సేమ్ థింగ్. దాంతోపాటు మీరు తీసిన ప్లేసెస్ లండన్, సేమ్ లండన్. రంగ్ దే కూడా మళ్ళీ అగైన్ యూ స్టార్ట్ కంపేరింగ్ యువర్ బెస్ట్ రొమాంటిక్ సీన్. అదే నువ్వు సంబంధం లేకుండా ఇంకో కొత్త జానర్ ఎతికినప్పుడు యూ డోంట్ హ్యావ్ అ కంపారిజన్. ముందు ఆడియన్స్కి వచ్చేసి యూ నాట్ గివింగ్ దెమ్ అ స్కోప్ ఫర్ కంపారిజన్ విత్ యువర్ ప్రీవియస్ ఫిల్మ్. అది నేను అందుకే కాన్షియస్గా ఐ వాంటెడ్ టు డూ అ ఫ్యామిలీ ఫిల్మ్. అయితే మమితా బైజుకి చాలా క్రేజ్ ఉంది. అంటే మాకు అర్థం కాదు, అంటే ప్రేమలుతో అంత క్రేజ్ తెచ్చుకున్న అమ్మాయిని ఎవరు కూడా ఇప్పటివరకు క్యాస్ట్ చేయలేదు. ఆ కాంబినేషన్ ఎందుకు అలా నేను చూస్ చేసుకున్నాను అనేది మేబీ కొంచెం పోస్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే టైంకి నేను ఏమైనా చెప్పగలనేమో. ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ. వై మమితా బైజు అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏంటి అది, ఎలా కరెక్ట్ కాస్టింగ్ ఏదో అని చాలా